వందనాలండి. ఈరోజు ఆగస్టు 19 ఎహెజ్కేలు ప్రవక్త గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎహెజ్కేలు 1:3 యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవాకు బుజి కుమారుడును యాజకుడునగు ఎహెజ్కేలునకు ప్రత్యక్షం కాక అక్కడనే యెహోవా హస్తం అతని మీదికి వచ్చెను. యిర్మీయా కాలంలోనే జీవించిన ఎహెజ్కేలు అతని కంటే చాలా చిన్నవాడు. యిర్మీయా యూదా ప్రజలు చెరలోకి వెళ్లకముందు వారికి పరిచర్య చేసేవాడు. కానీ ఎహెజ్కేలు బబులోను చెరలోకి యెహోయాకీను అపజయం తర్వాత కొనుపోబడిన ఇజ్రాయేలీలకు పరిచర్య చేశాడు. క్రీస్తుపూర్వం 597లో అక్కడికి తీసుకుపోబడ్డాడు. ఎహెజ్కేలు గ్రంథం రాసే సమయానికి ఎహెజ్కేలు వయసు 30 సంవత్సరాలు. అతనికి వచ్చిన గొప్ప దర్శనములతో ఈ గ్రంథం మొదలవుతుంది. ఆ సమయంలో ప్రవక్త చెరలో ఉన్న యూదులతో ఉన్నాడు. యిర్మీయా చెప్పిన మాటలను బట్టి చూస్తే అతనికి యెరూషలేం మందిరంలో ఆరాధించే ఆధిక్యత లభించలేదు అనుకోవాలి. తన కోరికలకు ఇది పెద్ద దెబ్బ అని చెప్పచ్చు. 25 ఏళ్ల ప్రాయంలో యెరూషలేంకు నుండి కొనుపోబడ్డాడు. తన నిజమైన ఉద్దేశం తన జీవితంలో ఇక నెరవేరదేమో అనుకున్నాడు. మనకు నిరాశ కలిగించవచ్చు, కానీ దేవుని ఉద్దేశాలు వేరుగా ఉంటాయని గ్రహించాలి. అందుకే దేవుని ప్రణాళికలో తన పాత్ర తెలుసుకునేందుకు ఓపికగా ఎదురు చూశాడు. దర్శనాల ద్వారా దేవుడు చూపించాడు. అతను చూసిందేంటి? 1వ అధ్యాయం 1వ వచనం. ఆకాశం తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు కనపడ్డాయి. ఈ అద్భుత దృశ్యము ఆ సంవత్సరంలో అనుభవించాడు. ఆకాశం వైపు చూసి దేవుని మహిమగల సింహాసనాన్ని చూశాడు. ఉత్తరం నుండి వచ్చుట చూశాడు. దేవుని గొప్పతనాన్ని, సర్వ సృష్టికి సంబంధించింది అని చెప్పుటకి ఇది సూచన. పరలోకంలో గాని భూలోకంలో గాని ఆ సింహాసన మహిమను, శక్తిని ఎవరూ అడ్డుకోలేరు. ఆయన సార్వభౌమత్వం చూశాడు. అతను ఏం విన్నాడు? 3:3లో దేవుడు ఒక గ్రంథాన్ని ఎహెజ్కేలుకి ఇచ్చి ఆ గ్రంథాన్ని ఆహారంగా తీసుకొని తినమని చెప్పాడు. ఆ గ్రంథం చుట్టా లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. ప్రవక్త ఇంకా ఏమీ దానికి కల్పన అవసరం లేదని చెప్పుటకు సూచనగా ఉంది. ఆదేశం ఎలా ఉందంటే వాక్యం తిని అరిగించుకోమని, అప్పుడు అది తన ప్రాణంలో భాగమైపోతుందని చెప్పినట్లుగా ఉంది. అది తిరిగి శరీరంలో కలిసిపోయినప్పుడు అతని ప్రమేయం లేకుండానే దేవునికి పాపం చేసేవారి పట్ల ఉన్న వైఖరి ప్రజలకు చెప్పుట మొదలుపెట్టాడు. దేవుని సందేశం అందుకునే సమయంలోనే ఏ కారణం చెప్పకుండానే ఆ తరం వారిని తిరస్కారం చేస్తారని అతనికి చెప్పబడింది. ఈనాడు కూడా మనం దేవుని సేవ చేయాలి అంటే ముందు వాక్యముని తిని అది జీర్ణించుకోవాలి. అప్పుడే అది మనలో జీవించే శక్తి అవుతుంది. అతను ఎలా స్పందించాడు? దేవుని హస్తము ప్రవక్తపైకి వచ్చింది అని 3వ వచనంలో చెప్పబడింది. ఈ గ్రంథంలో ఈ మాటలు 7 సార్లు చెప్పబడి ఉన్నాయి. దీని అర్థం ఏమంటే ఎహెజ్కేలు జీవితము దేవుని చేతి కింద ఉంది అనేది సంగతి. దేవుని హస్తంతో పాటు దేవుని ఆత్మ కూడా కలిసి ఉందనే విషయము అతడు పరిచర్య చేయుటకు గాను ఎత్తుకొని పోబడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పటికీ దేవుని హస్తం మనపైన, పరిశుద్ధాత్మ దేవుడు మనలోన ఉన్నాడనే నిశ్చయత మనకు ఉండాలి. అప్పుడే ఈ లోకంలో దేవుని ప్రణాళికలో కొనసాగలం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసునాయనా, ఎహెజ్కేలు ప్రవక్తకు ఏ విధంగా మీరు ఆదరణ ఇచ్చారో, ఏ విధంగా మీ హస్తము అతనికి తోడై ఉందో, మీ ఆత్మ అతనిలో ఉందో, అదేవిధంగా తండ్రి మేము మీ పరిచర్యలో ముందుకు సాగుతుండగా మాకు కూడా మీ హస్తం తోడై ఉండేటట్టుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.